హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ శ్వేత ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే ఇంతలో సుభాష్ కాల్ చేయమనడంతో కావ్య రాజ్కి కాల్ చేస్తుంది. ఇక కాల్ ఆన్సర్ చేయకుండా, చూసావా మన ఇద్దరం కలిసి ఉంటే చూడలేక తను కుళ్ళుకుంటోంది, అందుకే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తుంది, నేను ఫోన్ తీయను అని రాజ్ అంటే, ఏయ్ అవతల ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అప్పుడేం చేస్తావు, నా మాట విని ఫోన్ తీయి రాజ్ అని అంటే, అలా ఏం ఉండదు, దాని సంగతి నాకు బాగా తెలుసు, నేను ఫోన్ తీయను, అయినా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాగా అని. ఇంతలోనే ఇద్దరు ఆఫీస్కి వస్తారు. రాజ్తో పాటు శ్వేత కూడా రావడం చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది కావ్యకి. ఇంతలో సుభాష్, ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, అవతల మీటింగ్ ఉందని తెలుసు కదా, ఈ టైంలో ఆఫీస్లో ఉండాలని తెలీదా, అయినా నీకేంటి ఈ మధ్య పని పైన శ్రద్ధ తగ్గుతుంది అని అంటే, డాడ్ అలాంటిదేం లేదు, కరెక్ట్ టైంకే వచ్చేసానుగా, పదండి మీటింగ్కి అటెండ్ అవుదాం అని చెప్పి, శ్వేత నువ్వు వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్తాడు. ఇక శ్వేత క్యాబిన్కి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ కావ్యతో సహా అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు. మీటింగ్ జరుగుతున్నంతసేపు కూడా కావ్యకి శ్వేత రాజ్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వింటుంది కదా, అదంతా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మీటింగ్ అయిపోగానే రాజ్ అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో కావ్య శ్వేత దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మీరు మీ వారితో డివోర్స్ తీసుకున్నారా అని కావ్య అడిగితే, అవును ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేసేసాను, తొందరలోనే వచ్చేస్తాయి, తనతో విడిపోతేనైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందేమో చూడాలి అని శ్వేత అనేసరికి, అవునులే నువ్వు నీ మొగుడుతో విడిపోయి వచ్చి నా మొగుడుకు తగులుకుంటావని నాకు బాగా అర్థమైంది, మీ ఇద్దరు ప్లాన్ అదే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్వేత మాత్రం కావ్యం చూస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాజు వచ్చి, ఏంటి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, అది తన డివోర్స్ గురించి అడిగింది అని చెప్తుంది శ్వేత. ఇక కావ్య, మీ మనసులో ఏముందో నాకు తెలుసులేండి అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తనని ఆపి రాజ్ వెనక్కి పిలిచి, నేను లేనప్పుడు శ్వేత దగ్గరకు వచ్చి నీ భర్తకి డివోర్స్ ఇచ్చావా అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఇక ఈ దాగుడు మూతలన్నీ అనవసరం, అరవింద్ నుంచి శ్వేతకి డివోర్స్ ఇప్పించి నేను నీకు డివోర్స్ ఇచ్చి మా ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో, మా ఇద్దరి దారికి అడ్డు రావద్దు, డివోర్స్ పేపర్స్ వస్తాయి వాటిపైన సైన్ చేసి నువ్వు మా ఇంటి నుండి నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు రాజ్. ఇక కావ్య చాలా చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వస్తుంది. రాజ్ కావ్యతో అలా మాట్లాడడం వింటున్న శ్వేత మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శ్వేత, ఏంటి రాజ్ ఇది, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందో అసలు ఆలోచించావా అని అడిగితే, శ్వేత ప్లీజ్, నేను అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను, ఎంత బాధపడితే అంత త్వరగా నా నుండి విడిపోతుంది, నాతో విడిపోతేనైనా తను సుఖంగా సంతోషంగా ఉంటుంది, నాతో ఉంటే ఎలాగో అవేవీ లేవు, అందుకే ఇలా చేస్తున్నాను శ్వేత, దానికోసమే మన ఫ్రెండ్షిప్ని ఇలా వాడుకొని తనని నా నుంచి దూరం పెడుతున్నాను, ఎలా అయినా సరే కావ్య నా నుండి విడిపోవాలి, అదే నా ప్రధాన ధ్యేయం అని చెప్తాడు రాజ్. ఈ మాటలన్నీ బయట నుండి వినేస్తుంది కావ్య. చెప్పలేనంతగా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇక శ్వేత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్ అవగానే అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే కావ్య తన గదిలో కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను మీ నుండి దూరం చెయ్యడానికి మీరు ఇంతలా నాటకం ఆడుతున్నారా, నాకు మీరు ఇలా చేశారంటే నమ్మకం కలగలేదండి, మొదటి నుంచి నాకేదో అనుమానంగానే ఉంది, కానీ మీ ప్రవర్తనతోనే నన్ను నమ్మేలాగా చేశారు అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ రూమ్లోకి వచ్చి, ఏంటి ఏం నిర్ణయించుకున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు మీ పుట్టింటికి అని అడిగేసరికి, ఇప్పుడు వెళ్ళిపోమంటారా అని అడుగుతుంది కావ్య. స్టన్ అవుతాడు రాజ్. అంటే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు అనమాట, వెరీ గుడ్, చాలా థ్యాంక్స్, ఇదే నిర్ణయం మీద నువ్వు ఉండాలి, ఒక 2-3 రోజుల్లో డివోర్స్ పేపర్స్ వస్తాయి, అవి రాగానే వాటిపైన సైన్ చేసి వెళ్ళిపోవాలి నువ్వు, మళ్ళీ నీ డిసిజన్ మార్చుకోకే అని చెప్తే, ఇంతలో డోర్ దగ్గరికి చారబెట్టి ఉండడంతో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తుంది అపర్ణ. వెంటనే లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తుంది. అపర్ణను చూసి కావ్య రాజ్ ఇద్దరు షాక్ అవుతారు. మమ్మీ అని అంటే, మాట్లాడకు రాజ్, నువ్వేం మాట్లాడకు,
అంటూ కావ్య దగ్గరకు వచ్చి, ఏంటిదంతా కావ్య, ఏం జరుగుతుంది అసలు మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానంటున్నావు అనేసరికి షాక్ అయిపోతుంది కావ్య. ఇప్పుడు మీ కొడుకు చేసింది తెలిస్తే మీరు తట్టుకోలేరు అత్తయ్య అని ఆలోచిస్తూ ఉంటే, ఇంతలో అపర్ణ, ఏంట్రా ఎందుకు డివోర్స్ ఇస్తానంటున్నావు కావ్యకి అని అడుగుతుంది. అప్పుడే రాజ్, మమ్మీ అది అని అంటుంటే, చూడు రాజ్, కావ్య అందరిలాంటి అమ్మాయి కాదు. ఒక మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాలు, ఓ మంచి కోడలకు ఉండాల్సిన గొప్ప లక్షణాలన్నీ కావ్యలో ఉన్నాయి. నేను ఇంతకు ముందు నీలాగే మీ ఇద్దరు కలిసి ఉండకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. కావ్య చాలా మంచిదిరా, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చూడు రాజ్, నువ్వేమనుకున్నా సరే, తను ఈ ఇంటి పెద్ద కోడలు, నా కోడలు. ఈ ఇంట్లో నుంచి కావ్య వెళ్ళిపోవడం అనేది జరగదు. ఈ అపర్ణ కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అందరూ మాట్లాడుకుంటుంటే నేను విని తట్టుకోలేను. అలా నేను అందరి ముందు చులకన కాలేను. కాబట్టి నేను చెప్తున్నాను, కావ్య గురించి ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడం కాదు, నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని కావ్యని దూరం చేసుకోవడానికి మాత్రం చూడొద్దు. నువ్వు తనకి డివోర్స్ ఇవ్వడానికి ఆలోచించొద్దు. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటే నాకు చూడాలనుంది. ఇలా కాదని నువ్వేదైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే మాత్రం బాగుండదు రాజ్, జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇదేంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది, అసలు మమ్మీకి కావ్యపై ఎంత ఇష్టం ఎప్పుడు ఏర్పడింది అని ఆలోచిస్తూ ఇక అలా షాక్లోనే బెడ్ పైన పడి నిద్రపోతూ ఉంటాడు రాజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.